మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం వ్యక్తిగత జీవితాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అది ఎంత ఎక్కువగా ఉంది అంటే ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కొట్టారు బాగానే ఉంది. కానీ అన్‌ఫాలో చేస్తే చాలు వారు విడాకులు తీసుకుంటారు అనే విషయాన్ని దాదాపు కన్ఫర్మ్ చేసినట్లుగానే అందరూ నిర్ణయిస్తున్నారు. ఒక వ్యక్తికి కోర్టు విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఇచ్చేలా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకుల హల్చల్ ఎక్కువగా నడుస్తుంది. ఆ మధ్య కాలంలో సమంత, నిహారిక వంటి తారలు ఇలాంటి పద్ధతినే ఫాలో అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కొట్టగానే సమంత, నాగచైతన్యకి మధ్య ఏదో జరిగిందని అంతా అనుకున్నారు. అలాగే నిహారిక విషయంలో కూడా సేమ్ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సెలబ్రిటీలు విడాకుల కన్ఫర్మేషన్ వారే తమ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇలా ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తుంది. అయితే నయనతార విషయంలో కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఉంది పరిస్థితి. ఆమె పొరపాటున చేసిందో లేక కావాలని చేసిందో తెలియదు కానీ తాజాగా ఒక సాడ్ పోస్ట్ పెట్టింది. దాంతోపాటు విఘ్నేష్ని అన్ఫాలో చేసింది. ఈ హఠాత్ పరిణామంతో సోషల్ మీడియాలో ఒక్క విప్లవమే వచ్చినంత పని అయింది. నయనతార విడాకుల బాట పట్టింది అంటూ ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి తోచినట్లుగా వారు రాసుకుంటున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి భరణం ఎంత ఇవ్వాలి, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలని కూడా చెప్తారు. ఈ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ దెబ్బకు భయపడిపోయిందో ఏమో నయనతార. ఉన్న ఫలంగా మళ్ళీ ఫాలో కొట్టింది. ఒకవేళ విడాకులు తీసుకున్నా కూడా అన్ఫాలో చేయకూడదని భయం వచ్చినట్లుంది. మరి ఈ ట్రెండ్ రాను రాను ఎటు వెళ్తుందో, ఆ తర్వాత ఎలాంటి కొత్త ట్రెండ్ మొదలవుతుందో ఏమో కానీ మొత్తానికి సెలబ్రిటీల గుండెల్లో హడలు సృష్టించినట్లుగా ఉంది ఈ ఫాలో మరియు అన్ఫాలో బటన్.